మీరు అవునన్నా కాదన్నా ధనురాశివారి జీవితంలో జరగబోయే అతి ముఖ్యమైన సంఘటనలు ఇవే. మార్చి 25, 26, 27 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా మీరు మార్పులు అనేవి చూడబోతున్నారు. ప్రతి రహస్యం బయటపడబోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అసలు ఈ ధనురాశి వారికి ఎలా ఉండబోతుందో ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ధనురాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. ధనుసు రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసే ఉన్న పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ఈ ధనుసు రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ వీరికి ఏ జన్మ నైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పాలి. మీకంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుంది. దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. అలానే ఇక ఈ ధనుసు రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల అంటే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశివారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది. కాబట్టి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు. ధనురాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది. ఈ ధనురాశి వారికి చెందినవారు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు. ధనుసు రాశి చక్రంలో 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ఈ ధనుసు రాశిలో జన్మించే వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, అలానే పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. వీరు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను అస్సలు పాటించరు. ఎందుకైనా
ఏదైనా విషయాన్ని తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు. స్వభావరీత్యా ఈ రాశి దుస్వభావ రాశి. ఏదైనా విషయంపై ఒకసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగా స్పందిస్తారు. అనగా ఇందులో మనకు శుభం అనేది కనబడుతుంది. ఒక్కసారి అత్యంత వేగంతో మరోసారి నిదానంగా నిర్ణయాలు తీసుకుని మనస్తత్వం కూడా కలిగి ఉంటారు. అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా వీరు చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ధనుసు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని మాత్రం అస్సలు చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు. ఈ రాశిని జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. స్త్రీలైతే చాలా అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశి ముఖ్యం లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పవచ్చు. ఈ రాశివారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనసులోని ఏది ఉంచుకోరు, అంతా బయటికి లోడలోడ చెప్పేస్తారు. ఈ కల్మషం లేని మనసు చూసి ఎంతోమంది స్నేహితులు ధనుసు రాశి వారికి ఇష్టపడతారు, అలానే స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటి వరకు చెప్పటం వల్ల ఒక్కోసారి అపార్థాలు కూడా దారితీయవచ్చు. అంతేకాదు వీరు మాటలు బాణాల్లాగా ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటాయి. అయినా వీరి మనసు చాలా సున్నితమైనది. అయితే ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉందని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపడతారు. ధనురాశి వారు మూల నక్షత్రం జన్మించేవారు స్థిర చిత్తం కలిగిన వారు అని చెప్పవచ్చు. వీళ్ళ గర్వం డాంబికం వీరికి ఎక్కువగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం జన్మించేవారు పూర్వాషాఢ నక్షత్రము శుక్రగ్రహ నక్షత్రం అని చెప్పవచ్చు. ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. వీరు వారు ఇచ్చినటువంటి మాటను వాగ్దానముగా కొనలేరు. జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వేచిస్తారు. వీరికి స్నేహితులు తరచు వీరేంటంటే మారిపోతూ ఉంటారు. వీరికి వివాహం ఆలస్యంగా జరిగే అవకాశం కూడా కలదు, లేదా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించేవారు పరిస్థితిని చూస్తే ఈ నక్షత్రం రవిగ్రహ నక్షత్రము. వీరు అందరికీ ఇష్టలుగా ఉంటారు. అనగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా ఇష్టపడతారు. అంతేకాదు వీళ్ళతో స్నేహం చేస్తారు. వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. అంతేకాదు ఎక్కువగా స్నేహితులు ఉంటారని చెప్తున్నారు. మంచి పని చేయాలనే ఆలోచన కూడా వీరికి ఉంటుంది. ఈ నక్షత్రం పుట్టినవారు ప్రజ్ఞావంతులు, శాంత స్వభావం కలవారుగాను ఉంటారు. ధనవంతులుగాను కూడా ఉంటారు. వీరు జీవితం సాధారణ జీవితంతో మొదలవుతుంది. ఆ తర్వాత క్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు. ఒక్కసారి విపరీతంగాను మరొకసారి నెమ్మదిగాను మాట్లాడుతూ మొత్తం మీద మితభాషి అని చెప్పవచ్చు. ఈ నక్షత్రం జన్మించే వారికి భక్తి అధికంగా ఉంటుంది. దేవుడి పట్ల అచంచల విశ్వాసం ఉంటుంది. స్నేహితుడు ఆపదలో ఉన్నవారంటే ఆదుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికైతే ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి. ఓకే అండి, చూశారు కదా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.